ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో మీ అందరికి కూడా శుభము తెలియజేస్తున్నాం. ఉదయకాల సమయంలో లేచారా? నిద్ర ప్రార్థన చేసుకున్నారా? మన ప్రభు గొప్ప దేవుడు కదండి. ఆయన ప్రార్థిస్తే మనకి చూడండి సమాధానం, నెమ్మది దొరుకుతుంది. ఇంకా ఎవరైనా హృదయాన్ని యేసయ్యకి సమర్పించుకోకుంటే ఇప్పుడే మన హృదయాన్ని సమర్పించుకోండి. యేసయ్య చూడండి వీళ్ళ జనులందరి కోసం కూడా రక్తం కార్చిన దేవుడు కాబట్టి సిలువలో మనందరి కోసం ప్రాణం పెట్టిన గొప్ప దేవుడు కదండి. కాబట్టి ఆయన అంగీకరిస్తే మనకి చూడండి నిత్య రాజ్యము, పాపక్షమాపణ, పరలోక భాగ్యం దొరుకుతుంది. కాబట్టి ఇంకా ఎవరైనా దూరంగా ఉంటే ఇప్పుడే రక్షణకి త్వరపడండి, రక్షణ తీసుకోండి. మన దేవుడు గొప్ప దేవుడు. మరి యొక్క నూతన దినాన్ని మనకి అనుగ్రహించిన మహోన్నతుడైన దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథంలో అనేక కృపవార్త కోసం ఎదురు చూస్తూ ప్రార్థిస్తున్నటువంటి ఆత్మీయులందరూ కూడా నేటి వాగ్దాన భాగంగా కీర్తన గ్రంథంలో నుంచి 38వ అధ్యాయము 22వ వచనం. రక్షణకర్తవైన నా ప్రభువా, నా సహాయమునకు త్వరగా రమ్ము. ప్రైజ్ ద లార్డ్. చూడండి, రక్షణకర్తవైన ప్రభువా. మన ప్రభు ఎవరు చెప్పండి? రక్షణకర్త, రక్షణిచ్చే దేవుడు, రక్షించే దేవుడు, ఆయన కాపాడే దేవుడు. ఆయన మనల్ని రక్షించే దేవుడు, కాపాడే దేవుడు. ఆయన ఎదుట మనము రక్షణకర్తమైన ప్రభువా, నా సహాయం నాకు త్వరగా రమ్ము అని మన ప్రభు సన్నిధిలో మొరపెట్టుకున్నప్పుడు ఆయన వెంటనే సహాయం చేయడానికి సిద్ధముగా ఉన్నాడు దేవుడు. హల్లెలూయా. ఈ లోకంలో పుట్టిన ప్రతి ఒక్క మనిషికి కూడా రక్షణ ఎంతో అవసరం. ఆత్మకు రక్షణ లేకుండా ఉంటే నిత్య నరకానికి వెళ్ళిపోతాం. కాబట్టి ప్రతి ఒక్కరికి రక్షణ ఎంతో అవసరమైనది. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా దేవుని సన్నిధిలో ప్రభువా, రక్షణకర్తమైన నా ప్రభువా, నా సహాయమునకు త్వరగా రమ్ము అని మనం అడిగినప్పుడు ఆయన త్వరగా పరిశుద్ధ సన్నిధిలో నుంచి ఆయన మనకు సహాయం చేస్తాడంట. ఆయన కీర్తనలు 20వ అధ్యాయము 2వ వచనంలో ఆయన పరిశుద్ధ సన్నిధిలో నుంచి నీకు సహాయం చేయనుగాక అంటున్నాడు. ఆయన పరిశుద్ధ సన్నిధిలో నుంచి ఆయన మనకు సహాయం చేస్తానంటున్నాడు. సియోను నుంచి నిన్ను ఆదుకుంటానంటున్నాడు దేవుడు. ఈరోజు ఆతంకం లేక అల్లాడిపోతున్నావా? సహాయం ఎవరు చేసేవాళ్ళు లేక బాధపడుతున్నావా? కృంగిపోతున్నావా? ఏడుస్తున్నావా? కన్నీటితో కన్నీరు తుడుచుకో. ఈరోజు దేవుడు నిన్ను రక్షించే రక్షకుడు. చూడండి, నశించిపోతున్న ఆత్మల్ని వెదక్కి రక్షించడానికి వచ్చిన రక్షకుడు ఆయన. హల్లెలూయా. యేసు అనగా రక్షకుడు. యేసు అనగా ఎవరు చెప్పండి? రక్షకుడు. ఆయన రక్షించడానికే ఈ లోకానికి వచ్చాడు. పరలోకం విడిచిపెట్టి భూలోకానికి ఎందుకు వచ్చాడంటే నశించిపోతున్న మనల్ని, పాపులైన మనల్ని రక్షించడానికి ఈ లోకానికి వచ్చినాడు. కాబట్టి రక్షణకర్తమైన ప్రభువుని యేసయ్య నాకు సహాయం చేయమని అడిగితే ఖచ్చితంగా ఆయన త్వరగా వచ్చి మనకు సహాయం చేయగల శక్తిమంతుడు ఆయన. మరొకటి అందరూ ఆయన కృపాతిశయం కలిగిన గొప్ప దేవుడు, క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన గొప్ప దేవుడు. మన అతిక్రమణ పాపాలు ఎన్నైనా ఉన్నా కానీ ఆయన వెంటనే క్షమించి ఆయన రక్షణకర్తమైన ప్రభు మనకు సహాయం చేస్తాడు. సహాయం కొరకై మనుషులను ఎదురు చూడకండి, రాజుల కోసం ఎదురు చూడకండి, అధికారుల కోసం ఎదురు చూడకండి. రక్షణకర్త అయిన ప్రభువు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. రక్షణకర్తమైన ప్రభువు నాకు సహాయం చేయమని ఆయన సన్నిధిలో మొరపెడితే ఆయన సన్నిధిలో దేవుడు ఆలకించి శ్రమలన్నింటిలో చుడిపిస్తానని చెప్పి 34వ కీర్తన 6వ వచనంలో చూడండి, దావీదు ఆయన దీనుడై మొరపెట్టగా, కన్నీటితో మొరపెట్టగా, శ్రమలో ఉండి మొరపెట్టగా ఆయన ప్రార్థన ఆలకించి వెంటనే ఆయన శ్రమలన్నింటిలో చుడిపించినట్టు మనం చూస్తున్నాం అన్నమాట. ఈరోజు శ్రమలో ఉన్నావా? బాధలో ఉన్నావా? కన్నీటితో ఉన్నావా? ఖచ్చితంగా రక్షణకర్తమైన ప్రభువా, నా సహాయం నాకు త్వరగా రయ్యా అని చెప్పి ఎప్పుడైతే నువ్వు వేడుకుంటావో, తండ్రితో మొరపెడతావో, ప్రార్థిస్తావో, ఇప్పుడే సహాయం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నిన్ను రక్షిస్తాడు, నిన్ను కాపాడుతాడు, మన పిల్లల్ని కాపాడుతాడు, మన భర్తలను కాపాడుతాడు. ప్రతి ఒక్కరిని కూడా ఆయన కాపాడే గొప్ప దేవుడు. ఈరోజు సహాయం కోసం ఎదురు చూస్తున్నావా? కుటుంబంలో ఆర్థిక పరంగా సహాయం కావాలని ఎదురు చూస్తున్నావా? చూడండి, ఇంకా అనేక విధాలుగా నీకు ఆరోగ్యపరంగా సహాయం కావాలని ఎదురు చూస్తున్నావా? అనేక విధాలుగా నువ్వు సహాయం కోసం ఎదురు చూస్తున్నావా? ఖచ్చితంగా యేసయ్యా, రక్షణకర్తమైన ప్రభు నాకు సహాయం చేయమని అడుగు. ఖచ్చితంగా నువ్వు త్వరపడి వస్తానని ఆయన మన భక్తులైన దావీదు గారు అంటున్నారు. త్వరపడి రమ్ము అంటున్నారు. త్వరపడి వచ్చి నీకు సహాయం చేస్తాడు దేవుడు. హల్లెలూయా. అందుకని మనుషుల సహాయం వ్యర్థమో, వారిని నమ్ముకొనకండి, వాళ్ళు మంటిపాలైపోతారని చెప్తున్నాడు. యుగ యుగంలో నిలిచి ఉండే దేవుడు, రక్షకుడైన యేసయ్య, ఆయన యుద్ధ సహాయం కోరు. ఖచ్చితంగా ఆయన సహాయం చేస్తాడు. నీ దగ్గర నుంచి సహాయం ఎదురు చూడాడు ఆయన. హల్లెలూయా. మనుషులు సహాయం చేస్తారు, మరల నీ యొద్ద నుంచి వాళ్ళు సహాయం మళ్ళా
రిటర్న్ ఎదురు చూస్తారన్నమాట. నువ్వు ఇచ్చింది వాళ్ళు పెట్టిన దానికి మరి రిటర్న్ ఎదురు చూస్తారు. మరి నువ్వు మళ్ళీ అదే ప్రకారం చేయాలని కాదు. దేవుడు అలా కాదు. ఆయన సహాయం చేసినాడంటే చూడండి, ఇంకెప్పుడు కూడా నీ ద్వారా ఆయన ఎదురు చూసే దేవుడు కాదండి సహాయం. ఆయన మన సహాయకుడు, మనకు రక్షకుడు. కాబట్టి రాజులను నమ్ముట కంటే, మనుషులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలని చెప్తుంది. లేఖన చదివిస్తున్నాయి కదా, మేలు మనకు మంచిది, అది మనోహరం. ఆయన యందు మన సహాయం కోరదాం. దేవుని పట్ల మనం సహాయం కోరితే, యేసయ్యా సహాయం చేయమని కోరినప్పుడు ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు. నిరంతరం సహాయం చేయగలిగిన గొప్ప దేవుడు. ఎన్నిసార్లు సహాయం చేయమని అడిగినా కూడా ఆయన విసుగక మనల్ని ప్రేమించి సహాయం చేయగలిగిన శక్తివంతుడని మన దేవుడు. హల్లెలూయా. ఈరోజు కృంగిన వేళలో, ఆదరణ లేక అల్లాడిపోతున్న సమయంలో రక్షకుడైన యేసయ్య సన్నిధిలో మొరపెట్టు, నీకు సహాయం దొరుకుతుంది. ఆయన్ని నాదుకుంటాడు. పరిశుద్ధ స్థలంలో నుంచి ఆయన నిన్ను సహాయం చేయడానికి దిగి వస్తాడు దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు మొరపెడతావా దేవుని సన్నిధిలో? ఎవరు మనుషుల పోయి అవమానపడద్దు. మన అనేక అధికారుల దగ్గరికి, తెలిసిన వాళ్ళ దగ్గరికి పోయి అవమానపడద్దు. మన యేసయ్య దగ్గర నువ్వు మొరపెట్టు, ఖచ్చితంగా నీకు సహాయం దొరుకుతుంది. అన్ని విధాలుగా దేవుడు నీకు ఈరోజు సహాయం చేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, ఉదయకాల సమయంలో మమ్మల్ని ప్రేమించి మంచి వాగ్దానం ఇచ్చినావు తండ్రి. 30వ కీర్తనలో 22వ వచనంలో, రక్షణకర్తమైన ప్రభువా నా సహాయం నాకు త్వరగా రమ్మని భక్తుడైన దావీదు అన్నప్పుడు నాయన వెంటనే అతని ప్రార్థన ఆలకించి అతనికి ఉత్తరం ఇచ్చిన దేవుడివి, శ్రమలన్నిలో విడిపించిన గొప్ప దేవుడివి, అతనికి సహాయం చేసిన గొప్ప దేవుడివి. ఈరోజు సహాయం కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరి కుటుంబాల్లో, వాళ్ళ జీవితాల్లో ప్రభా త్వరగా సహాయం చేయమని అడుగుతున్నాం. ఉద్యోగం లేని వారి జీవితాల్లో మంచి ఉద్యోగాలు తెచ్చేయండి. వివాహం కాని వారి జీవితాల్లో మంచి వివాహం తెచ్చేయండి తండ్రి. వివాహ సమకూర్చండి. గర్భఫలం లేని వారికి గర్భఫలం తెచ్చేయండి. గర్భిణీ స్త్రీల ముట్టి సుఖ ప్రసవాన్ని అనుగ్రహించండి. ఉదయకాల సమయంలో ప్రయాణాలు చూస్తున్నాను ఆయన, ప్రతి ఒక్కరికి క్షేమం తెచ్చండి. ప్రతి ఒక్కరిని కీడు నుంచి తప్పించండి. కుటుంబాల సమాధాన, ఐక్యత, ప్రేమ తెచ్చేయండి. భార్య భర్త మధ్యలో సమాధానం తెచ్చేయండి. విడిపోయిన కుటుంబాలు ఏకజనంగా చేయండి. ప్రభా నాయన, అయా నాయన, అత్త కొడల మధ్యలో సమాధానం తెచ్చేయండి. సంఘంలో సేవకుల మధ్యలో ఐక్యత, ప్రేమ తెచ్చేయండి. సమాధానం తెచ్చేయండి. అయా మా దేశాన్ని కాపాడండి, మన రాష్ట్రాన్ని కాపాడండి, ప్రజలందరినీ కాపాడండి. వెడ్డింగ్ డే, యానివర్సరీ జరుపుకున్నటువంటి జీవితాల్లో మరి నూతన దినాన్ని అనుగ్రహించి కాపాడమని, కృప చూపించమని, అనారోగ్యాలతో వాళ్ళందరినీ ముట్టి స్వస్థపరుస్తాను ఇప్పుడు యేసునామములో. వాళ్ళ స్వస్థత అనుగ్రహించిన ఆయన కాపాడమని, నజరేయుడైన సజీవుడైన యేసుక్రీస్తు జీవం కలిగిన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందిన పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్.